మనం జీవించి ఉండడం కోసము మన శరీరంలోని రక్తము రెస్ట్ అనేది లేకుండా నిరంతరము తన పని తను చేస్తూనే ఉంటుంది. ఈ రక్తం గన తన పని చేయడము కొద్ది క్షణాలు గన ఆపేసిందంటే మన శరీరం వెంటనే డ్యామేజ్ అవ్వడం మొదలయ్యి కొన్ని నిమిషాలలోనే ప్రాణాలు కూడా పోతాయి. మనం జీవించి ఉండేదాని కోసము ఇంత ప్రధానమైన పాత్ర పోషిస్తున్న మన రక్తం గురించి మనలో ఎంతమందికి తెలుసు, ఎంత తెలుసు? మనిషి ఆలోచనాపరుడు కాబట్టి కనీసం తన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత తనకి ఎంతైనా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ వీడియో గురించి మాట్లాడుకుంటాను. ఈ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఏంటి, వాటి పని ఏంటి, అవి లేకుంటే మన శరీరానికి ఎలాంటి ప్రమాదము, అవి ఉండడం వల్ల మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం సురక్షితంగా అనే విషయాల్ని సైంటిఫిక్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన శరీరము కొన్ని కోట్ల కణాల యొక్క అతుకుల బొంత. ఈ కణాలన్నీ జీవించి ఉంటే మనం కూడా జీవించి ఉంటాం. ఈ కణాలన్నీ చచ్చిపోతే మనం కూడా చచ్చిపోయినట్టే. ఆ కణాలే మనమే కణాలు కాబట్టి. ఇలాంటి కణాలు బతికి ఉండాలంటే వాటికి ఆక్సిజను, ఎనర్జీ ఇవి రెండు అనేది అవసరం. ఇవి రెండు గన వాటికి అందకపోతే కేవలం 4 నిమిషాలలోనే బ్రెయిన్ అనేది డెడ్ అయిపోతుంది, హార్ట్ బీట్ ఆగిపోతుంది, వెంటనే ప్రాణం కూడా పోతుంది. ఈ కణాలకి ఈ ఎనర్జీని, ఈ ఆక్సిజన్ని అందించే పని ఎవరిదంటే రెడ్ బ్లడ్ సెల్స్, అంటే ఎర్ర రక్త కణాలది. ఈ ఎర్ర రక్త కణాలలో ఐరన్ అనేది ఉంటుంది, అందుకని బ్లడ్ ఎర్రగా ఉంటుంది, కణాలు ఎర్రగా ఉంటాయి. ప్రముఖ ప్రోటీన్ అయిన హిమోగ్లోబిన్ ఉంటుంది. దీని పని ఏంటంటే మనం లంగ్స్ ద్వారా తీసుకునే ఆక్సిజన్ని తీసుకొని శరీరంలోని ప్రతి కణానికి అందించడం. ఆ కణాలు ఆ ఆక్సిజన్ని వాడుకొని వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ హిమోగ్లోబిన్ పట్టుకొని వచ్చి మన లంగ్స్లో పడేయడం. అప్పుడే మన లంగ్స్ నుంచి మనము బ్రీత్ అవుట్ చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. ఈ రక్త కణాలలోనే మళ్ళీ ప్లాస్మా అనేది కూడా ఒకటి ఉంటుంది. దాని పని ఏంటంటే మనం ఆహారం ద్వారా తీసుకున్న ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ వంటి వాటిని తీసుకెళ్ళి కణాలకు అందిస్తుంది. ఆ కణాలేమో దాన్ని వాడుకొని, ఆ ముడిసరుకు మొత్తాన్ని వాడుకొని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని శరీరం మొత్తం కణాలన్నీ వాడుకుంటాయి. ఇంత రెస్ట్లెస్గా పనిచేస్తున్న ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి, ఈ ఎర్ర రక్త కణాల యొక్క లైఫ్ స్పాన్ కేవలం 120 days, 120 రోజులు మాత్రమే. ఆ తర్వాత ఇవి బతకవు, ఇవి డెడ్ అయిపోతాయి. ఈ డెడ్ అయిపోయిన వాటిని రీప్లేస్ చేస్తూ మన బౌన్స్లోనే మ్యారో అనే ఒక పదార్థము, అదే మన మన ఎముకలలో గుజ్జు మాదిరి ఉంటుంది కదా, అక్కడ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి మళ్ళీ తయారయ్యి వాటిని రీప్లేస్ చేస్తాయి. ఇవి మళ్ళీ 120 days బతకడము, మళ్ళీ చచ్చిపోవడం, మళ్ళీ వేరేటి కొత్తవి రావడం. ఈ విధంగా ఈ ప్రాసెస్ జరుగుతుంది. మనం జీవించి ఉండడం కోసము ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి ఇంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇవి రక్తంలో చాలా ఎక్కువ ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి తక్కువ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. తెల్ల రక్త కణాల గురించి. ఎర్ర రక్త కణాలతో పోలిస్తే ఈ తెల్ల రక్త కణాలు అనేటివి రక్తంలో తక్కువ ఉంటాయి. వీటికి రంగు అనేది ఉండదు. వీటి పని ఏంటంటే రోగనిరోధక వ్యవస్థ సైనికులు అన్నమాట. అంటే మన శరీరం పీల్చుకునే గాలి నుండి, తినే ఆహారం నుండి, తాగే నీళ్ళ నుండి, మనం ఉంటున్న వాతావరణం నుండి ఎన్నో బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు అనేటివి మన మీద అటాక్ చేస్తూనే ఉంటాయి నిరంతరం. కానీ అవి మనం ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండం. ఎప్పుడో ఏదో కొంచెం ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు మనం వాటి ప్రభావం అనేది చూస్తాం, కానీ చాలా వరకు మనం వాటిని పట్టించుకోము. అవి మన మీద అటాక్ చేస్తున్నాయి అన్న విషయం కూడా మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఈ తెల్ల రక్త కణాలే వాటి మీద ఫైట్ చేసి వాటిని నాశనం చేసి బయటికి కొట్టేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి సైనికులు కదా, మన శరీరాన్ని కాపాడే బాధ్యత వాటి మీదే ఉంది కాబట్టి. అందుకనే శత్రువుల యొక్క అటాక్ అనేది మనం ఫీల్ అవ్వం. ఎప్పటి వరకు ఈ తెల్ల రక్త కణాలు అనేటివి మన శరీరంలో తన పని తాను జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నంత వరకు. అవి ఎప్పుడైతే డౌన్ అవుతాయో, ఆ తెల్ల రక్త కణాలు పనిచేయడం ఆపేసాయనుకో, వెంటనే దాని ప్రభావం మనకు తెలిసిపోతుంది. ఏ విధంగా? దగ్గు రూపంలోనో, జలుబు రూపంలోనో, ఫీవర్ రూపంలోనో, ఇంకా ఎన్నో రకాలుగా బయటపడిపోతుంది. వీటిలో కొన్ని మెమరీ సెల్స్, కొన్ని ఫ్రంట్ లైన్ ఫైటర్స్ అన్నమాట. మెమరీ సెల్స్ అంటే అవి గుర్తు పెట్టుకుంటాయి శత్రువులు ఎవరు, ఏంటి, ఎలా ఉంటారు, ఏంటి అనేది. ఫ్రంట్ లైన్ ఫైటర్స్ అంటే
అవి కొంచెం ముందు ఉంటాయి. వైరస్ కన్నా మన శరీరంలోకి ఎంటర్ అయిన వెంటనే అటాక్ చేయడం మొదలు పెడతాయి. వాటిని మించి వైరస్ కన్నా లోపలికి వచ్చిందంటే ఈ బోన్ మ్యారో అనే దాంట్లో మళ్ళా కొత్త ఇంకా ఎక్కువగా తెల్ల రక్త కణాలు అనేటివి తయారయ్యి ఇంకా ఎక్కువగా వచ్చి అటాక్ చేయడం మొదలు పెడతాయి వైరస్ల మీద, బ్యాక్టీరియాల మీద. వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి కొన్ని గంటల నుంచి కొన్ని సంవత్సరాల వరకు. ఎందుకు వీటికి గ్యారెంటీ లేకపోం, ఎందుకంటే ఇవి ఎప్పుడు శత్రువులతో ఫైట్ చేస్తూ ఉంటాయి కాబట్టి. వీటిల్లో కూడా చాలా వరకు చచ్చిపోతూ ఉంటాయి. కొన్ని గంటల్లోనే చచ్చిపోవచ్చు, రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా పట్టచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇవి చచ్చిపోతుంటే వీటిని మళ్ళీ రీప్లేస్ చేస్తూ బోన్ మ్యారో అంటే ఎముకలలోని ఒక గుజ్జు అనే పదార్థంలో వీటి మళ్ళా తయారవుతూ వస్తూ ఉంటాయి. ఇవి రెండు ఒకే రోడ్డు మీద ప్రయాణిస్తాయి. అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అనేటివి ఒకటే రూట్ అనమాట. అవి రెండు కలిసే ఉంటాయి, బ్లడ్లోనే ఉంటాయి. ఆ ఉదాహరణ చెప్పాలంటే ఎర్ర రక్త కణాలు వచ్చేసి ఒక ముడి సరుకుల ట్రక్ అనుకోండి. ఒక సరుకులు ఎత్తకపోయే ట్రక్ అంటే ఆక్సిజన్, ఫుడ్, గిడ్డు ఇలాంటివన్నీ తీసుకెళ్ళి కణాలకు ఇస్తాయి కదా, అదే రోడ్డు మీద నడిచే ఒక జీపులో ఈ రక్షక భటులు అంటే పోలీసులు ఉంటారనుకోండి. ఇవి రెండు కలిసి మన శరీరాన్ని ఒకరు జీవించి ఉండేలా చేస్తాయి, ఇంకొకరేమో జీవించి ఉన్న శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పని చేయమని చెప్పి ఈ రెండింటికి ఎవరు చెప్తారు? సాధారణంగా అందరూ అనుకునేది మన బ్రెయిన్ చెప్తుంది. ఎందుకంటే మన శరీరం మొత్తాన్ని మన బ్రెయినే నడిపిస్తుంది అని అనుకుంటాం కదా, కానీ ఇది కాదు. మన బ్రెయిన్ వీటికి పని చెప్పదు, మన హార్ట్ వీటికి పని చెప్పదు. అసలు వీటికి బాస్ అనేవాడే ఉన్నాడు. ఇవి కెమికల్ సిగ్నల్స్ ద్వారా, హార్మోన్స్ ద్వారా రన్ అవుతాయి. వీటికి ఏదైనా ఆక్సిజన్ తక్కువైతే మన బాడీలో ఆర్గాన్స్ అంటే కిడ్నీ లాంటివి సిగ్నల్ ఇస్తాయన్నమాట, ఆక్సిజన్ తక్కువైంది అనేసి. అప్పుడు ఏమవుతుంది, ఈ బోన్ మ్యారో అనే పదార్థము ఇంకా ఎక్కువగా ఎర్ర రక్త కణాలని ప్రొడ్యూస్ చేసి బాడీలోకి వదులుతుంది. అంటే రక్తాన్ని ఇంకా ఎక్కువగా తెచ్చి బాడీ మొత్తానికి సరఫరా చేయమని చెప్పి. కిడ్నీ ఏ విధంగా చెప్తుంది అంటే కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది, కెమికల్ సిగ్నల్ ఇస్తుంది అనమాట. అంతేగాని బ్రెయిన్ చెప్పదు ఏ విధంగా పని చేయాలి, అటు చేయాలని. ఒకవేళ బాడీలోకి ఒకసారిగా ఎనిమీస్ కూడా ఎక్కువ ఎంటర్ అయినా సరే మన తెల్ల రక్త కణాలు అనేటివి కొన్ని యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. వెంటనే బోన్ మ్యారోలో మళ్ళీ తెల్ల రక్త కణాలు ఎక్కువగా జనరేట్ అయ్యి, ఎక్కువ తయారయ్యి, ఉత్పత్తి అయ్యి ఒక్కసారిగా శత్రువుల మీదకి వదులుతుంది అనమాట, వెళ్ళి అటాక్ చేస్తారు. సో ఈ విధంగా రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి, ఎర్ర రక్త కణాలు రెస్ట్లెస్గా ఆక్సిజన్ని మనం తినే ఆహారంలోని ముడి సరుకుల్ని కణాలకి చేరవేస్తాయి. కేవలం 120 రోజులు మాత్రమే బతుకుతాయి. ఆ తర్వాత వాటిని రీప్లేస్ చేసుకుంటూ ఉంటాయి. ఈ రీప్లేస్ చేసేది ఎవర్రా అంటే బోన్ మ్యారో అనే పదార్థం. అదేవిధంగా తెల్ల రక్త కణాలు అనేటివి మన శరీరం పైన అటాక్ చేసే శత్రువులు, వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటి మీద యుద్ధం చేస్తాయి. ఆ శత్రువులు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో బాడీలోకి అప్పుడు ఎక్కువగా యాక్టివ్లో ఉంటాయి, మిగిలిన టైంలో చాలా తక్కువగానే యాక్టివ్లో ఉంటాయి. ఒకవేళ అధికంగా శత్రువులు అటాక్ అయితే యాసిడ్స్ ద్వారా సిగ్నల్ ఇస్తే బోన్ మ్యారో నుంచి ఇంకా ఎక్కువగా ఉత్పత్తి అయ్యి శత్రువులని నాశనం చేస్తాయి. ఫైనల్గా ఎర్ర రక్త కణాలు అనేటివి జీవితాన్ని నడిపిస్తే తెల్ల రక్త కణాలు అనేటివి జీవితాన్ని రక్షిస్తాయి. ఈ రెండు కలిసి పని చేస్తేనే మనం మనుషులం అవుతాం, ప్రాణం ఉన్న జీవులం అవుతాం. దీని కంటిన్యూ ఎపిసోడ్ ఉంది. ఇప్పటి వరకు మనం ఇవి మనల్ని కాపాడడం కోసం, మనల్ని బతికుండడం కోసం ఎలా పనిచేస్తాయో మాట్లాడుకుందాం. ఇవే సెల్స్ మన ప్రాణాలను సైతం తీసేసేంత ప్రమాదంగా ఎందుకు మారతాయి, మన శరీరం ఎందుకు వీటిని తప్పు దిశలో నడిపిస్తుంది, ఇవే కణాలు ఎందుకు మన శరీరంలోని కణాల మీద దాడి చేస్తాయి అనేది పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అనేది కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.